పెట్టారు. నువ్వు ఈ పథకం పెట్టినాక ఎప్పుడన్నా బస్సు ఎక్కావా? ఎక్కాను. ఎక్కావు. రాజమండ్రిలో ఎక్స్‌ప్రెస్ ఎక్కాను. మూడుగురు టికెట్ తీసుకున్నాను. రావులపాలెం ఆడోళ్ళు ఎక్కారు. ఆడోళ్ళు ఎక్కినప్పటికి మందపల్లి వచ్చేటప్పటికి వాళ్ళ కొట్టుకోవడం చూస్తే ఈ బస్సు అనవసరం అనిపించింది. మగోడు టికెట్ కొనుక్కుంటున్నాం, మాకు స్థానం అనేది దొరకట్లేదు అక్కడ. బడి పిల్లలకు కూడా చాలా ఇబ్బంది పడిపోతున్నారు కాలేజీకి అందుకోవడానికి. ఎందుకంటే ఇక్కడ అమలాపురం నుంచి మడికెళ్ళి పువ్వులు కొనుక్కొస్తుంది ఫ్రీ బస్ అని. రావులపాలెం నచ్చలేదని ఆ మడికెళ్ళింది. ఎందుకంటాం ఇంత కష్టం? ఈ ప్రభుత్వానికి లాసు, మగోడికి సోడు దొరకట్లేదు ఈ ఫ్రీ బస్సు వల్ల. వాడపాలెం ఖచ్చితంగా నిజంగా బస్సులు పెంచాడు చంద్రబాబు నాయుడు గారు. పెంచినా సరిపోవట్లేదు, పడిపోతున్నారు వెళ్ళిపోయి. మగోడికి చూడట్లేదు. కానీ వాళ్ళు తీసుకొచ్చి కండక్టర్ గారు ఫోటో తీసి పోలీస్ స్టేషన్ కాడ వదిలేసి అప్పుడు మమ్మల్ని తీసుకొచ్చాడు. ఇది వాస్తవం, నేను చూసాను దగ్గరుండి. దిగిపోయిన కండక్టర్ గారు వాళ్ళు ఎడదీనాకి వెళ్తున్నాడు. ఆయన ఆరోగ్యం బాగోదు. ఎందుకయ్యా నీకు వెళ్తున్నావు, మాకలా కూర్చో. అది కదయ్యా బాబు, వాళ్ళు అలా దెబ్బలాడేసుకుంటున్నారేంటి? ఇంటికాడ తిట్టుకున్నాడు. అది లంజ అంటుంది, ఇది లంజ అంటుంది. ఏంటి భుజం మీద చెయ్యి ఇప్పుడు నిలబడిపోయి ఎక్కేసారు కండక్టర్ని గెంటుకుని. గెంటెత్తి నీ భుజం మీద చెయ్యాడదా, నా మీద భుజం చెయ్యేసేమంటే అది లంజ అంటుంది, ఇది లంజ అంటుంది. మేము అలాగే చూస్తున్నాం. అయ్యని వెళ్ళామనుకో మనల్ని తొక్కేస్తారు వాళ్ళు. ఇద్దరు పడవ మనిషి మీద పడి లెంపకాయలు కొడుతుంటే పిడి పిడి పేలిపోయిన లెంపకాయలు. మొన్న ఎప్పుడంటే ఒక డౌట్, ఇక్కడ జనాలు బస్సు టికెట్ కొనుక్కోలేని పరిస్థితిలో ఉన్నారా ఆడవాళ్ళు? లేరు. అది అనవసరమే. నన్ను అడిగితే పెట్టాడు అని పథకాలు ఆరు పెట్టాడు కాబట్టి పెట్టాలి, తప్పదు. ప్రతిపక్షం ఊరుకోదు పెట్టకపోతేని. కానీ ఈ పల్లెలకని ముందు కేటాయించాడు. ఆ పల్లెలు ఒకటి అయితే సరిపోను. రావులపాలెం దాటితే టికెట్ కొనుక్కోవాల్సి వచ్చినాయి. మన ఈ రోజు వరకు మా రావులపాలెం కాడి నుంచి అయిపోద్ది, జొన్నాడు కాడి నుంచి. అది ముసలోళ్ళకి సగం టికెట్ పెట్టుకున్నా గొడవ లేకపోను. ఇది అనవసరమైన పనికి కూడా కడుపులోకి వెళ్ళిపోతున్నారు. అలా ఉంది ఇప్పుడు పరిపాలన. ఎలా ఉందంటే ఈ ఫ్రీ బస్ వల్ల మగోడికి చూడలేదు. గవర్నమెంట్కి నష్టమే కదా. నష్టమా నష్టం ఉన్నారా? ఇది తప్పు. పెన్షన్ ఇస్తున్నాడు బంగారం, అందరూ బతుకుతున్నాం ఎవరి మీద ఆశపడకుండాను. అది ఉండొచ్చుకుని ఈ బస్సు మాత్రం తీసేయాలి. డబ్బులు లేవంటారు, మిగతా వాటికి ఏమో ఖజానా ఖాళీగా ఉందంటారు. మరి వీటికి కట్టాలంట రోజుకి. ఎందుకు ఇది ఈ బస్సు? ఇవాళ తిరుపతి ఫ్రీగా వెళ్తున్నారు, మనకి గవర్నమెంట్కి లాసే కదా. అది ఎవడి మీద వేస్తాడో? రైతు మీద పడిపోద్ది, పన్ను కట్టుబడి మీద పడిపోతుంది. ఇవన్నీ భారాలన్నీ పెరిగిపోతున్నాయి. ఫ్రీ బస్సు నన్ను అడిగితే ప్రతిపక్షం ఒత్తిడి పెట్టినా దీన్ని తీసేయడం మంచిది. ఒత్తిడి పెడతారు, మాట అన్న తర్వాత ప్రతిపక్షాలు లాగుతారు. అక్కడ ఊరుకోరు ఏమని. వాళ్ళకి వీళ్ళు అలాగే లాగారు, వాళ్ళు అలాగే లాగుతారు. అది తప్పే. పరిపాలన మాత్రం కొంచెం రాజధాని ఇవన్నీ కొంచెం పరిగెడుతున్నాయి. అది తప్పని అంటే సరిపోం, పరిగెడుతున్నాయి. ఈ చేసిన వాటిలో ఫ్రీ బస్సు చెడ్డ. సరే, అప్పులు ఎక్కువ తెస్తున్నారు ఈ గవర్నమెంట్ వాళ్ళని విమర్శ. నడదు కదా మరి, గజన ఖాళీ అయిపోయింది అక్కడ. నడదు కదా మరి, తేపోతేనే అభివృద్ధి చెయ్యాలి. అది మళ్ళీ తర్వాత లోటు కూడుకోవాలి. అది ఎలాగ తప్పదు. వ్యవసాయానికి అప్పు చేయాలి. లాస్ వచ్చింది వ్యవసాయము మానేత్తనమా? నీలాంటి వాడి దగ్గర తెచ్చి మళ్ళీ పెట్టుబడి పెడతాం. దాన్ని కవర్ చేయాలంటే పెట్టుబడి పెట్టాలి. పెట్టి అది మళ్ళీ పండించుకుంటేనే ఈ రైతు కొడతాడు. లేదా ఎండ్రంతా అక్కడ సత్తి ఇంకా అది ఎక్కడ కొడుతుంది? ఇప్పుడు జగన్ ఉన్నప్పుడు అప్పులు తెస్తే శ్రీలంక అయిపోతుందని చంద్రబాబు గారు విమర్శించారు. ఇప్పుడు ఈయన డబల్ తీసుకొస్తున్నారంట అప్పులు. ఆయన అభివృద్ధి చేయలేదు. ఆయన రాజధాని అభివృద్ధి చేస్తే సీఎం ఆయనే. అవును, ఆయన రాజధాని అభివృద్ధి తొక్కేసి ఆడికి 500 ఎకరాలు ఈడికి 500 ఎకరాలు రాసేసుకోవడం సరిపోయింది. అక్కడే బొక్కలో పడ్డాడు. ప్రభుత్వం ఆయన మంచిది పని చేశాడు, కానీ రాజధాని తొక్కేసాడు. ఇలా రాజధాని లేకపోతే మన కొంప కట్టుకుపోతే ఎవడింట్లో ఉంటామని అవుతుంది. అమరావతిలో ఏం పెద్దగా జరగట్లేదు. నీళ్లు తోడటం, మునిగిపోవటం అయ్యే జరుగుతున్నాయి. ఇప్పుడు అవన్నీ ఒకేసారి పూర్తి అయిపోతుందో చెప్పు? ఇల్లు కట్టుకుంటున్నాం, ఆడు రోడ్డు వేసాడు, మెరకయ్యింది. ఆ డౌన్ మళ్ళీ మనం కూడసాలి కదా. అది అలాంటిదే. కంగారు పడిపోతే అక్కడ ఏమవ్వదు, అక్కడ ఉండాలి కదా డబ్బు. ఆ ఫ్యాక్టరీలు అవన్నీ వస్తే ఆడు కడతాడో ఇది పెరుగుతుంది. అంతవరకు ఎవరైనా అలా తిప్పలు పడవలసిందే. జగన్ అన్నా తిప్పలు పడాలి, ఎవడైనా తిప్పలు పడాలి. జగన్ అన్న చేసింది అదే పొరపాటు. రాజధాని కట్టకుండా తొక్కేసాడు. అక్కడో 3 ఎక్కడో 3 అంటే పెట్టి కూర్చున్నాడు.